శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జ్యోతిష్యాలయం మంత్రాలయ ప్రఖ్యాత జ్యోతిష్యులు పండిత్ రమేష్ శాస్త్రి. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం చెప్తే మీ జాతకం రాసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్ ఫోను ద్వారా తెలుపబడను. ఫోన్ నంబర్ 9036164617. నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, వాస్తు విద్వాన్ సాయి శ్రీ దంతూరి పండరీనాథ్ బాపూజీ. నమస్తే బాపూజీ. సాయిరామ్. బాపు, ప్రతి వ్యక్తి నిద్ర లేవడం ఒకటి, నిద్ర పడుకోవడం, ప్రశాంతంగా పడుకోవడం ఇంకొకటి. ముఖ్యంగా నిద్ర లేవడం అంటే ఆ రోజంతా బాగుండాలని అందరం అనుకుంటాం కదా. సో ఆ రోజంతా బాగుండాలి అంటే మనం లేచే క్రమంలో, నిద్ర లేచే క్రమంలో అసలు యాజ్ పర్ వాస్తు అసలు ఏ విధంగా నిద్ర లేవాలి, ఏ దిక్కుకు చూడాలి, ఆ రోజు ఎలా ఉండాలి, సో దానివల్ల ఆ రోజు అంతా బాగుండాలి ఫస్ట్ ప్రతి మనిషికి. దానికోసం మంచి మంచి పరిష్కారాలు చెప్పండి బాపూజీ. చాలామంది చూడండి, ఈ నిద్ర లేవటం గురించి గొప్పగా పట్టించుకోరు. అలారం పెట్టుకోవటమో లేకపోతే నిద్ర మెలకు రాగానే, నేను చెప్పేది ఎర్లీ మార్నింగ్, మధ్యలో మధ్యాహ్నం పడుకుంటారు కాసేపు, రాత్రంతా ఎన్నోసార్లు లేచి మళ్ళీ నిద్రపోతారు, దాని గురించి కాదు. పొద్దున మనం నిద్ర లేవటం గురించి. సాధారణంగా నిద్ర లేచి గబగబా తయారవుతూ ఉంటారు, అది కాదు, అసలు కరెక్ట్ ప్రొసీజర్ కాదు అది. మనకి వాస్తులో ఏం చెప్పారంటే, ఎవరైనా సరే ప్రథమ ప్రాధాన్యత దక్షిణం తలచేసి నిద్రపోవాలి. తప్పకుండా దక్షిణం తలచేసే నిద్రపోవాలి. ఏది, భూమికి ఉత్తరార్ధగోళంలో ఉండే ఎవరైనా సరే, ఏ ఇళ్ళైనా సరే దక్షిణం తలచేసి పడుకోవాలి. మళ్ళీ దక్షిణార్ధగోళం అనేసరికి ఆస్ట్రేలియా ఇవన్నీ వస్తాయి, వాటి గురించి నేను మాట్లాడటం లేదు. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి భారతదేశం కానివ్వండి, ఎక్కడైనా కూడా తప్పకుండా దక్షిణం తలచేసి పడుకోవాలి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి, అవన్నీ చెప్పుకుంటాం. కానీ పొద్దున నిద్ర లేచేటప్పుడు గబుక్కున టైం అయిపోతుందని లేచి పరిగెత్తటం ఇట్లా కాకుండా, నిద్ర మెలకువ వచ్చిన తర్వాత కూడా కనీసం ఒక 2-3 నిమిషాలు అట్లా పడుకోవాలి. చూడండి, నేను ఎందుకు ఇది ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ఒక రాకెట్ని మనం ప్రయోగించామనుకోండి, ఇది ఎక్కడికో వెళ్ళాలి, అది కొన్ని వేల కిలోమీటర్లు పోయిన తర్వాత దాని లక్ష్యం ఒక దగ్గర ఉంది. మీరు ప్రయోగించేటప్పుడే అది 1 డిగ్రీ వంగి ఉందనుకోండి, సో ఆ లక్ష్యానికి అది చేరుకోదు. అక్కడికి చేరేసరికి కొన్ని వందల మైళ్ళ దూరం డిఫరెంట్లోకి వెళ్ళిపోతుంది. ఈ పర్ఫెక్షన్ ఉంటేనే ఆ లక్ష్యానికి ఇది వెళ్తుంది. అట్లాగే ఎవ్రీ డే మార్నింగ్ మీరు నిద్ర లేవటం అనేది మీరు లాంచింగ్ అన్నమాట. అక్కడ 1 డిగ్రీ తేడా వచ్చిందంటే మీకు డైలీ లైఫ్లో మీరు చేరుకోవాల్సిన ఎన్నో లక్ష్యాలలో డిస్టర్బెన్సెస్ మొదలవుతాయి. సో గబుక్కున లేచి తయారు కాకండి. ఫస్ట్ థింగ్, మెలకు వచ్చాక పడుకోండి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు. కమ్ టు ద సెన్సెస్. ఇట్ గివ్స్ వెరీ గుడ్ బూస్టింగ్ ఫర్ ఎ ఫుటింగ్. మీ థాట్స్ ఇవన్నీ కూడా క్రమంగా ఉండటానికి ఆ ఫుటింగ్ అంటాం, అది బాగా పనిచేస్తుంది. ఇక తర్వాత మీరు పొద్దున్న లక్ష్మీప్రదం అనేటువంటి అరచేతులకి చూసుకోండి. నిద్ర లేస్తూనే అరచేతులకు చూసుకోవాలి. అరచేతుల్లో ఏముంటుంది, కొంతమంది కొన్ని బంగారు ఉంగరాలు పెట్టుకుంటారు, రత్నాలు పెట్టుకుంటారు. అటువంటివన్నీ కూడా మీరు అరచేతి చూసుకున్నప్పుడు మీకు బంగారం కూడా కనపడుతుంది, అరచేతులు కనపడతాయి. వేలి మొనలు మధ్య, తర్వాత మణికట్టు. వేలి మొనల్లో లక్ష్మి ప్రసన్నం అంటారు, లక్ష్మి ఉంటుంది. మధ్యలో సరస్వతి, మణికట్టు మీద గౌరీదేవి ఉంటాయి. దీనికి సంబంధించిన శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు చదువుకునే పని లేదు, గుర్తు చేసుకోండి స్వరూపాలని. అట్లా ముగ్గురిని తలుచుకోండి. కళ్ళు చక్కగా కళ్ళకి అరచేతులు రాసుకోండి. రాసుకున్న తర్వాత అప్పుడు మీరు తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, ఈశాన్యం వైపు కానీ మంచం దిగాలి. ఎటు పడితే అటు దిగేసి వెళ్ళటం కుదరదు. తప్పకుండా ఉత్తరానికి, లేకపోతే తూర్పుకి, లేకపోతే ఈశాన్యానికి మంచం దిగాలి. దిగంగానే ఏం చేయాలి, ఫస్ట్ భూదేవికి నమస్కారం పెట్టుకోవాలి. అది ఎట్లా,
శ్లోకాలు ఉన్నాయి, అందరూ శ్లోకాలు చదవటానికి కుదరకపోవచ్చు. భావన భావము శ్లోకంలో ఉండేదే ఒక భావం. ఆ భావాన్ని స్మరించుకోండి. భూదేవికి వండి వేళ్ళు తగిలించి తీసుకొని కళ్ళకు అద్దుకోండి 3 సార్లు. భూదేవిని స్మరించుకోండి. భూదేవి, అమ్మవారు, లక్ష్మీదేవి అన్నీ తన సర్వ చైతన్యాలు ఉన్నాయి. అన్ని చైతన్యాలని మీరు చేతులకు అద్దుకొని కళ్ళకు అద్దుకుంటున్నారు. సహనం ఉంది, అందులో ధనం ఉంది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి. అటువంటి భూదేవిని ఎందుకు మనం భూదేవికి నమస్కరించాలి అంటే, ఆమె ఎంతో సహనంతో మనం చేసినవన్నీ భరిస్తుంది. ప్రాణికోటి మనకు 730 కోట్ల జనం ఉన్న మనుషులమే. ఇది కాకుండా కొన్ని లక్షల కోట్లు ఇతర జీవాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ ఆధారం ఆమె. గొప్ప ఆకర్షణ శక్తి. అక్కడ దండం పెట్టుకోండి, మనం చేసే పనులన్నిటికీ సహిస్తున్నందుకు. భూదేవి నుంచి మనకి అనేకమైన విషయాలు వస్తాయి. మనమే భూమిలో నుంచి వచ్చాం. చెప్తూ పోతే చాలా ఉంది, అవన్నీ వద్దు. భూదేవికి నమస్కారం పెట్టుకోండి. తర్వాత ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు లేదా ఈశాన్యం వైపు ముందు 3-4 అడుగులు నడవండి. మీరు ఉన్న ఇల్లు వాస్తు ప్రకారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి వాస్తు ప్రకారం సరైన దిశగా నడిచే విధంగా తలుపు లేకపోవచ్చు. కానీ పొద్దున లేచినప్పుడు మీరు సరైన దిశగా 4 అడుగులు నడవండి. ఆ తర్వాత తలుపు ఎటుంటే అటువైపు వెళ్ళండి. బాత్రూమ్కి వెళ్ళండి, లేకపోతే బయటికి వెళ్ళండి. అది మీ ఇష్టం. అది పెద్ద ఇల్లా, చిన్న ఇల్లా, బెడ్రూమ్ పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, శుభ్రంగా ఉందా, అపరిశుభ్రంగా ఉందా, ఇదంతా మ్యాటర్ కాదు. ఇది బిగినింగ్ ఆఫ్ ద డే. ఈవెన్ బురదలో నుంచి కూడా మీరు రాకెట్ లాంచ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. దానికి తగిన పద్ధతులు దానికి ఉంటాయి. సో మనం ఉండే స్థానం ఎటువంటిది అదంతా వేరే విషయం. సో యూ స్టార్ట్ ద డే. 4 అడుగులు ఈశాన్యం వైపుకో తూర్పు వైపు అంటే, తూర్పు వైపు అంటే ఆయుష్, ఈశాన్యం వైపు అంటే అన్నీ, ఉత్తరం వైపు ధనం. అటువైపు నడవండి. తర్వాత మీరు ఎటైనా మీరు వెళ్ళండి. ఆ తర్వాత మీరు వీలైతే నీటికి సంబంధించిన ఒక పని, అంటే పంచభూతాల్లో దేనికి ఒకదానికి సంబంధించిన ఒక పని మీరు చేయాలి. ఇది ఎప్పుడు చేయాలి? ఈవెన్ వితౌట్ గోయింగ్ టు ద బాత్రూమ్, లేదా బాత్రూంలోకి కూడా పోయి చేయొచ్చు. అక్కడ ఇంటికి కానీ ఈశాన్యంలో, లేకపోతే మనకు గదికి ఈశాన్యంలో, అంటే మన గదికి ఈశాన్యంలో ఒక బాల్కనీ కూడా ఉండొచ్చు ఇఫ్ ఇట్ ఇస్ అన్ అపార్ట్మెంట్, లేకపోతే బాత్రూంలో ఈశాన్యానికి ఒక చెంబు నీళ్లు పారబోయండి. అది పారబోసేటప్పుడు మీ ముఖం ఈశాన్యం వైపు ఉండాలి. అట్లా పారపోయండి. నేల మీద పారపోసినా, బాల్కనీలో పారపోసినా, బాత్రూంలో పారపోసినా పర్వాలేదు. జస్ట్ ఈశాన్యానికి పంచభూతాల్లో నీరు ఒకటి. ఈ నీటికి సంబంధించిన ఒక పని చేసేయండి. తర్వాత మీరు మామూలుగా ఒకవేళ మీకు ఇంట్లో ఒక తోట ఉన్నా, మొక్కలు ఉన్నా, వేప చెట్టు ఉన్నా, తులసి చెట్టు ఉన్నా, జస్ట్ ఒకసారి వాటన్నింటిని చూడండి. చేసేది ఏం లేదు, ఊరికే చూడండి. తర్వాత మీ దైనందిక కార్యక్రమాలు మీరు చేసుకోండి. ఇది చాలా సింపుల్, ఒక్క పైసా ఖర్చు లేని పని. ఎవ్రీడే మార్నింగ్ మీరు ఈ ఒక్క పని చేసుకోండి. దీనివల్ల మీకు ఎంతో మేలు చేకూరుతుంది. ఒకటి మళ్ళీ చూడండి, మీరు ఉదయం మీకు ఆనందం కలిగించే పని ఒకటి చేయండి. అప్పుడే పొద్దున్నే నిద్ర లేచిన తర్వాత మీకు ఒక స్తోత్రం చదివితే ఆనందం కలగొచ్చు, ఒక దృశ్యం చూస్తే ఆనందం కలగొచ్చు, మీరు ఒక పాటం చూస్తే మీకు ఆనందం కలగొచ్చు, లేదా మీలో మీరే సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకుంటూ ఐఎమ్ ది బెస్ట్, ఐ కెన్ డూ దిస్, గాడ్ ఈజ్ విత్ మీ, ఐఎమ్ ద విన్నర్, టుడే ఈజ్ మైన్. అబ్దుల్ కలాం చెప్పిన మాటలు ఇవి సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకొని దీనివల్ల ప్రసన్నత పొందవచ్చు, ఆనందం పొందవచ్చు. లేకపోతే రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు ఆయన పొద్దున్నే ఒక శృంగారపరమైనటువంటి దృశ్యం చూస్తే ఆయనకు ఆనందం కలుగుతుంది. అది చేయవచ్చు, దేర్ నథింగ్ రాంగ్. ఆనందం కలగటం వల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్లో కొన్ని పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచేటటువంటి ద్రవాలు ఊరుతాయి. దట్ విల్ లీడ్ యూ టు ద నెక్స్ట్ ఇట్ ఇస్ స్టెప్ లాగా. సో ఇట్లాంటివి ఏమన్నా చేయండి. ఆ తర్వాత చూడండి అమ్మా, ఎవ్రీడే మీరు ఇది చేసుకోండి.
దీనివల్ల మీకు డే బై డే డెవలప్మెంట్ కనపడుతుంది. దానివల్ల మీ సపోజ్ మీకు అంత పాజిటివ్ యాటిట్యూడ్ లేదు, ఒక విధమైన నిరాశలో ప్రస్తుతం ఉన్నట్టయితే ఇది మీరు డైలీ చేస్తూ ఉండటం వల్ల కనీసం ఒక 5 రోజుల్లో మీకు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అయిపోతుంది. అందులో సందేహం ఏమీ లేదు. కానీ దక్షిణం తలచేసి పడుకోవాలి. అది సరే, దక్షిణం తలచేయటానికి పడుకోవటానికి మనకు కుదరటం లేదనుకోండి, తూర్పు తలచేసి పడుకోండి. ఉత్తరం తలచేసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడుకోకండి. ఈ చిన్న జాగ్రత్తలు చేసి ఆ చిన్న పనులు చేయండి. పైసా ఖర్చు లేకుండా మీకు అద్భుతమైన బూస్టప్ వచ్చేస్తుంది. ఒంట్లో వస్తుంది, స్పిరిచువల్గా వస్తుంది, మైండ్లో వస్తుంది. చేసి చూడండి. చాలా చక్కగా వివరించారు బాపూజీ. నిజంగా అంటే ఒక డే ఇంత అందంగా స్టార్ట్ చేయొచ్చు, ఇలా ఉండొచ్చు అని చెప్పేసి ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బాపూజీ. నమస్తే. సో చూసారు కదండి, యాజ్ పర్ వాస్తువు కూడా మనం లేచే విధానం బట్టి మన రోజంతా ఏ విధంగా ఉండాలి అనేది ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. ఆధ్యాత్మికంగా పాటించే ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. బట్ బాపూజీ చెప్పినవి ఇంకా చక్కటి అంశాలు. ఒక డేని ఏ విధంగా మొదలు పెడితే ఆ రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది, మనల్ని మనం పాజిటివ్గా మార్చుకుంటాం, ఇలాంటి ఎన్నో అంశాలు బాపూజీ ఎంతో చక్కగా వివరించారు కదా. మరి చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. నమస్తే.